హాయ్ గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక విషయం చెప్తాను. ఏం లేదు గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ టు ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ వీడియోలోకి వచ్చేస్తే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎందుకున్నాయి, ఇప్పట్లో ఉండకపోవడానికి కారణాలు ఏంటనేది కదా ఈ వీడియో. సో వీడియోలోకి వస్తే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి గాయస్. ఇప్పుడు లేకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అది ఉండడం మంచిదో లేకపోవడం మంచిదో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకక్క ఫ్యామిలీస్ గురించే ఇప్పుడు తీసుకొచ్చినామంటే, ఎందుకంటే తెలవాలే కదా గాయస్, ఇప్పట్లో ఉన్న వాళ్ళకు అప్పుడు ఎట్లా ఉండే అన్నది. అప్పుడు ఫ్యామిలీస్ ఏం పాటించి అంత ఉమ్మడి కుటుంబాలని నెట్టుకొచ్చేవాళ్ళు, ఎంత భరించేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ప్రతిదీ మీకు చెప్పాలన్న ఆలోచనతోటి ఈ వీడియోలో నేను చెప్పే ఈ మాటలు కొందరన్నా తెలుసుకుంటారు. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ఉమ్మడి కుటుంబంతో కలిసి అంటే ఉమ్మడిగా ఉండాలన్న ఆలోచన వాళ్ళకు వస్తే ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఉండగలిగేలాంటి ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయగలుగుతారన్నది ఈ వీడియోలోకి అయితే చెప్పేస్తాను. వీడియోలోకి వచ్చేస్తే గాయస్, మెయిన్గా ఇంట్లో పెద్దలు అందరూ అంటే ఈ మన ఫ్యామిలీని అన్నది నడిపించే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా ఫ్యామిలీని రన్ చేయగలగాలి. ఇప్పుడు రాష్ట్రానికి దేశానికి అన్నట్టుగా ఒకరిని ఎట్లా ఎంచుకుంటారో మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళే మనకు ఒక ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది అని స్టెబుల్గా చెప్పేవాళ్ళు. అంటే ఇట్లుంటే మంచిది, ఇట్లుంటే చెడ్డదని ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు మనకంటూ ఉంటేనే మనం ఆ ఫ్యామిలీలో అట్లా మనకు ప్రతిదీ చెప్పేవాళ్ళు ఉంటేనే ఆ ఫ్యామిలీలో మనం సర్వే అవ్వగలుగుతాం, ఉమ్మడి కుటుంబంలో సర్వే అవ్వగలుగుతాం. అట్లా చెప్పేవాళ్ళు లేకపోతే చాలా కష్టం అనే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ వేర్లే సరిగ్గా లేకపోతే చెట్టు ఎలా నిలబడుతుంది గాయస్, ఇది కూడా అంతే. అట్లనే మన కుటుంబంలో పెద్దవాళ్ళు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాలు నడవగలుగుతాయని నేనైతే చెప్పగలుగుతాను. వాళ్ళు స్టెబుల్గా ఉండి అంటే ఒక్కటే మాట మీద ప్రతి ఒక్కరిని ఉంచగలిగేలా ఉంటే ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. కానీ ఈ రోజులలో అవి ఉండకపోవడానికి కారణాలే అవి. అండ్ ఇంకొక ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ మన ఇంటికి వచ్చిన కోడల్ని ఎట్లా చూసుకోవాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అసొంటి కోడళ్ళని ఎట్లా చూసుకోవాలి అన్నది అత్త చేతిలో మామ చేతిలో ఉంటుంది. మెయిన్గా అత్తయ్య గారి చేతిలో ఉంటుంది అన్నమాట. వాళ్ళు నడిచే పద్ధతిని బట్టి మనం ఆ ఫ్యామిలీలో ఎట్లా సర్వే అవుతాం అన్నది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒకవేళ ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబాలలో ఉండలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవైతే చెప్తున్నాను. ఏంటంటే, ఫస్ట్ తల్లిగారి ఇంట్లో ఉన్నట్టుగా మన అత్తగారింట్లో లేకపోవడం. ఏంటంటే ఏమైనా కావచ్చు గైస్, ప్రతిదీ తల్లిగారింట్లో చూసుకున్న మన ఫ్యామిలీలో ఫర్ సపోజ్ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు. మనం ఆ ఇంట్లో పని చేసినా చెయ్యకపోయినా, కూర్చున్నా లేచినా ఏం చేసినా వాళ్ళు మన బిడ్డే కదా అని ఓడ్చుకొని పోతారు. సరే అని వదిలేసి వెళ్ళిపోతారు, దాన్ని అక్కడే వదిలేస్తారు. కానీ మన గురించి బ్యాడ్గా పోర్ట్రే ఎప్పుడు మన ఫ్యామిలీ అయితే చెయ్యదు. అట్లనే ఇక్కడ అత్తగారింటి ఎట్లా ఉంటుంది అన్నది కూడా చెప్తాను. ఇప్పుడు బాగా పనిచేసే వాళ్ళు బాగా పనిచేసి ఏదైనా అలసిపోయి మాట్లాడితే కొందరు రాతలు కొందరి ఒకలాగా ఉంటాయి, చెప్తాను. అంటే అలసిపోయి చేసి చేసి వస్తుందని మాట నీ నోటి నుంచి వచ్చిందంటే, ఫర్ సపోజ్ ఏమంటారంటే, లోకం మీద ఏ ఆడది ఈ పని చేస్తలేదా, ఎవరు చెయ్యని పని చేస్తున్నావా, అంతగానం కష్టమేమి మేము నీకు పెడుతున్నామా, అంత బాధ అవుతున్నదా అమ్మ నీకు అని అంటారు. ఇంకొక మాట ఏమంటారు పైనుంచి అంటే, మేము చేయలేమా ఇట్లాంటివి, మేము చేసే గీడుకు వచ్చినామా, మాత్రం చేయలేమా, చేసి 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 ఇంతగానం నడిపించినాం ఫ్యామిలీని అని చెప్పేటి వాళ్ళు కూడా ఉంటారు గైస్. ఇంకో విషయం వస్తే, చాలా మట్టుకు ఎక్కువ శాతానికి అన్నతమ్ముళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఈ ఫ్యామిలీలో ఎక్కువ శాతానికి గొడవ రావడానికి డబ్బులు, ఆస్తులు ఇలాంటివే కారణాలు.
ఇంతకు మించి ఎక్కువ కారణాలు నాకు తెలిసి అయితే ఉండవు. డబ్బుల కాడ, ఆస్తుల కాడ కొట్లాటలు తప్పితే ఇంకా ఎక్కువ శాతానికి కొట్లాటలు చాలా తక్కువ అని నేను చెప్తాను. ఇంకొకటి చెప్పుడు మాటలు వినడం. వేరే వాళ్ళు చెప్పిన మాటలు విన్నారంటే వాళ్ళు మంచి చేసిండ్రో చెడు చేసిండ్రో అది నీ చెవులతోని నీ కళ్ళతోని చూసేదాకా నువ్వైతే వినకు. నీ ఫ్యామిలీ గురించి అవతల వాళ్ళు చెప్పే అవకాశం నువ్వు ఇస్తున్నావంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. నీ ఫ్యామిలీ గురించి అవతలి వాళ్ళు ఏం చెప్పినా నువ్వు నమ్మగలుగుతున్నావు అన్న ఆలోచన నీకు రావాలి. ఎందుకంటే నీ ఫ్యామిలీ గురించి నీకు చెడ్డగా చెప్పిండ్రంటే నీకు కోపం రావాలి ఖచ్చితంగా. అవతలి వాళ్ళు నీ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు వినే స్థితిలో ఉన్నావు అంటేనే నువ్వు ఇంటికి వాళ్ళకన్నా అవతలి వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నావు అనేది కూడా నువ్వు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా అత్త కానీ కోడలు కానీ ఏంటంటే మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకుంటాము అన్న తీరులో కొంతమంది ఉంటారు. కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది. ఇప్పుడు మన ఫ్యామిలీ గురించి మనం దాచిపెట్టుకోవాలి కానీ ప్రతిదీ బయట చెప్తే ఎవరి ఫ్యామిలీకి వాల్యూ ఉండదో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పుకుంటున్నప్పుడు బయటి వాళ్ళు నీ గురించి ఎందుకు చెడుగా మాట్లాడరు? ఇవన్నీ మనము వాళ్ళకు చెప్పినట్లు ఉంటుంది. అవతలి వాళ్ళు వచ్చి మధ్యలో దూరి మంచి ఫ్యామిలీని కూడా చెడగొట్టేటువంటి దాఖలాలు వస్తాయి. అంటే ఇట్లాంటి సమస్యలు రావడానికి కూడా బయటి వాళ్ళు కూడా కారణమవుతారు. కాబట్టి ఎప్పుడో మంది చెప్పిన మాటలు ఎప్పుడు నమ్మకండి. అది నీ చెవులతోని విని నీవు చూస్తే తప్ప నమ్మకు. నీ ఫ్యామిలీ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే పరిస్థితి ఎప్పుడు తీసుకురాకని నేను చెప్తా. మన ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా బయట చెప్పడం అంత మంచిది కాదని కూడా చెప్తా. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేటంత గొప్పవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందరైతే లేరు. ఎక్కువ శాతానికి మంచిగా ఉన్న వాళ్ళని విడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఈ రోజులలో చాలా తక్కువ అంట. ఊర్లలో ఉంటారేమో అట్లా, కానీ ఉంటారేమో అని చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. కానీ ఒకవేళ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళ మాటలు వినే ఆలోచన మాత్రం చెయ్యకండి. అండ్ ఇంకొక విషయానికి చెప్పాను కదా, డబ్బు విషయం అయిపోయింది. ఇంకా ఏముంది గైస్, ఇంకేముంటాయి చెప్పండి. అన్నదమ్ముళ్ళు అంటారా ఒక తల్లికి పుట్టిన పిల్లలు అయి ఉంటారు. ఇంకా తోటి కొడళ్ళు అంటారా ఎక్కడెక్కడో పుట్టి వాళ్ళ ప్రపంచం వేరే ఉంటుంది, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరే ఉంటుంది. కాబట్టి ఎవరికి తగినట్లుగా వాళ్ళు ఉంటారు. ఎవ్వరు వేరే వేరే వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళు వేరే వేరే తల్లి పిల్లలు కాబట్టి అట్లుంటుంది. అదే ఒక తల్లి పిల్లలు అయితే చెప్తున్నాను, ఇప్పుడు అక్కని చెల్లేమన్నా చెల్లెని అక్కేమన్నా అరే మా అక్కనే కదా పెద్దది కదా అని ఒప్పుకోపోతూ ఉంటారు ఒక తల్లికి పుట్టిన పిల్లలు అయితే. అండ్ అదే వేరే వేరే ఇల్లు నుంచి వచ్చిన ఒక తల్లి పుట్టిన పిల్లలు అక్క అయితే అట్లుంటుంది. చెల్లి అయితే ఏమంటే మా అక్కనే కదా అన్నట్లు చెల్లి ఉంటుంది అని చెప్పేసిన. అండ్ అక్క అయితే ఎట్లా ఉంటుంది అంటే మా చెల్లెలే కదరా దానికేం తెలివి ఎంత పిల్ల అన్న ఆలోచన అక్కకైతే ఉంటుంది. అట్లనే వీళ్ళను ఉండమంటే ఉండరు. ఎందుకంటే వీళ్ళు వేరే వేరే ప్రదేశాల నుంచి వేరే వేరే వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అట్లా ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మనం ఫ్యామిలీని సర్వే చేసుకోవాలి, అట్లా ఉమ్మడి కుటుంబాన్ని నడపాలనుకుంటే చాలా చిన్న చిన్న వాటికి వేరే వేరే వాళ్ళ ఇష్టాలు వేరు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. కలిసి ఉండాలంటే చాలా కష్టం ఉంటుంది. అట్లా ఉండాలంటే ప్రతి దానికి ఏమంటారు సర్దుకొని పోయేటువంటి గుణం నీ లోపల ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఫ్యామిలీలో అన్నది ఉండగలుగుతావు, ఖచ్చితంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ప్రతిదానికి సర్దుకోపోతున్నావు అంటే నీ ఫ్యామిలీ నిలబడాలని సర్దుకోపోతున్నావు కాబట్టి ఖచ్చితంగా అట్లా పెద్ద ఫ్యామిలీలో సర్వే చేసుకోగలుగుతాం. ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు భార్య విషయం, యాజ్ ఒక భార్యగా ఏంటంటే ఇప్పుడు తను ఎక్కడెక్కడో పని చేసేసి వస్తాడు నీ భర్త వచ్చినప్పుడే నీవు తినడానికో ఏదో పడుకోవడానికో వచ్చి కూర్చుంటాడు అనుకో ప్రశాంతంగా జర ఊపిరి తీసుకుందామని. ఆ టైంలోనే నువ్వు వచ్చి అతను ఎన్నో టెన్షన్స్తోనే వస్తాడు. నువ్వు వచ్చేసి అరే ఈరోజు ఇట్లా జరిగింది ఆ రోజు ఖచ్చితంగా భర్తకు భార్య కలిసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తనకు జరిగింది భర్తకు చెప్పుకోగలుగుతుంది, భర్తకు జరిగింది తన భార్యకు చెప్పుకోగలుగుతాడు. అట్లానే
నువ్వు ఫ్యామిలీలో జరిగిన ప్రతి మ్యాటర్ అంటే గొడవడం ప్రతి మ్యాటర్లు చిన్న చిన్న వాటికి తనకు చెప్తే విసిగిపోయి వేరే కాపురం పెట్టే వాళ్ళు కూడా ఏందిరా ఇది సంత అన్న వేరే కాపురం పెట్టే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఇట్లా కూడా కొన్ని ఫ్యామిలీస్ అనేవి సర్వే అవ్వలేక వేరే వేరేగా ఉంటున్నాయని నేను చెప్తాను. ఇంకో విషయము, అత్తలు కూడా ప్రతి ఒక్క కోడల్ని సమానంగా చూడలేకపోవడం, కట్నం విషయం తేలేదనో తనకు నచ్చలేదనో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక కోడల్ని ఎక్కువగా చూడడం, ఒక కోడల్ని తక్కువగా చూడడం, ఇసొంటి వాటి వల్ల కూడా నేను చెప్పగలుగుతా అట్లాంటి ఫ్యామిలీలు అన్నీ నిలబడలేకపోయినాయని. అండ్ నువ్వు చెప్పాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇట్లా ఉంటేనే అయితే ముందుకు సాగగలుగుతాయి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ప్రతి ఒక్కరిని ఒక దాటిపైన నడిపిస్తేనే అది ముందుకు అవుతుంది. ఎట్లా అంటే మన చేతికి ఉన్న 5 వేళ్ళు కలిస్తేనే నోట్లోకి అన్నం ఎట్లా వెళ్తుందో, ప్రతి ఒక్కరు కలిసి ఉంటేనే అది ఉమ్మడి కుటుంబం అవుతుంది. అట్లా నీకు కలిసి ఉండాలని ఉండి నాకు కలిసి ఉండాలని లేకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు అది సర్వే అవ్వలేదు. ఎప్పుడు గొడవ పడుకుంటూ ఏదో ఒక ఇది ఉండనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపిక ఉండాలి, పని చేయగలిగేట ఆలోచనలు ఉండాలి. ఇంకొక విషయం, నీ భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడు, నా భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, నా భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, నాకు తక్కువ ఖర్చు అవుతుంది, నీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అత్త ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు భార్య భర్తలు గొడవ పడ్డారు అనుకో, కోడలు కొడుకు గొడవ పడితే అత్త ఎట్లా ఉండాలంటే, సరే వాళ్ళు గొడవ పడినప్పుడు వదిలేసేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, పడనివ్వండి. పడ్డ తర్వాత కోడలిని ఒకసారి కొడుకుని ఒకసారి పిలుచుకొని నెమ్మదిగా మాట్లాడుతూ, ఇట్లా కాదురా, ఇట్లా ఉండాలి, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇంత చిన్న దానికి ఎందుకు గొడవ పడ్డారు అనేసి సద్యం అనిగేటట్లు చెప్తే ఖచ్చితంగా అందరూ కలిసి ఉండేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందని చెప్పగలుగుతాం. కోడళ్ళని కొడుకులని విడదీసి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్ల కూడా ఫ్యామిలీస్ అన్నవి ఉండకుండా పోతున్నాయి. ఎక్కువ శాతానికి కోడళ్ళని ఇబ్బంది పెట్టే అత్తల వల్లనే అని నేను అనుకుంటాను. కట్న కానుకల వల్ల ఇవన్నీ ఇట్లాంటి అన్నీ జరగడం వల్ల కొందరు ఏమనుకుంటున్నారంటే, అలాగా చేసుకొని బ్రతికేట్ వాళ్ళకు ఒకడుండే కొడుకు ఉంటే చూడండి ఇద్దాము అన్న ఆలోచన మీద మాత్రం చాలామంది ఉన్నారు. అయితే నేను చెప్తాను, ఒక్కడే కొడుకు ఆడబిడ్డలు ఉంటే కూడా తన బిడ్డని ఎక్కువ బాధ పెడతారన్న ఆలోచనతోటి కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనం సరిగ్గా ఉంటే ఎంతమంది ఏం చేసినా ఏం చెప్పినా ఏమీ నడవదు. అదే మనం సరిగ్గా లేకపోతే ఎంతమంది వచ్చి కలిసి ఉండమన్నా ఉండలేం. కానీ అది మనకు ఉండాలని నేనైతే చెప్తాను ఆలోచన. చెప్పాను కదా గైస్, ఇంకొక విషయం కూడా చెప్పాను కదా, ఒకరు తక్కువ సంపాదించడం ఒకరు ఎక్కువ సంపాదించడం ఇలాంటి వాటి వల్ల కూడా మీరు ఖర్చులు ఎక్కువైతున్నాయి, మా ఖర్చులు తక్కువ అవుతున్నాయి, అట్లా ఉంటప్పుడు ఎందుకు కలిసి ఉండాలి, మా పైసలు మాకు మిగులుతాయి, ఇట్లాంటి ఆలోచనలతో కూడా వేరు ఫ్యామిలీస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా కొన్ని అలా పెద్ద ఫ్యామిలీలో సర్వే కావాలి అంటే చాలా ఉండాలి. ఓపిక, సహనం, ప్రతిదీ త్యాగగుణం. ఇప్పుడు నువ్వేమైనా తెచ్చుకున్నావంటే నేను తీసుకునేటటువంటి ధైర్యం కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఒక దగ్గర ఉంటున్నాం కదా, కాబట్టి ఇవి చాలా ఉండాలి. ఎక్కువ శాతానికి ఒకటిగా లేకపోవడానికి, తక్కువ ఫ్యామిలీస్ కావడానికి కారణాలు కూడా చెప్తా. ఒకటి మెయిన్ ఆస్తులు, డబ్బులు, ఇలాంటి విషయాలు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు సరిగా లేకపోవడం, అరే ఇట్లుంటే మంచిగా ఉంటుంది, అందరు కలిసి ఉండాలని చెప్పే లేకపోవడం. ఇంకొకటి విషయం, చెప్పేవాళ్ళు ఉన్నా వినే మెంటాలిటీ లేకపోయే వాళ్ళ వల్ల కూడా ఇట్లాంటివి అన్నవి జరుగుతాయి. ఇంకొక విషయానికి వస్తే, భార్య భర్తల విషయంలో పెద్దవాళ్ళు మధ్యలో కలగజేసుకోవడం. చెప్పాను కదా, ఇట్లా వచ్చి కలగజేసుకుంటే చిన్న విషయం కూడా పెద్దది అవుతుంది. అది విడాకుల దాకా వెళ్ళి విడిపోయిన జంటలు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి ఉండబట్టే చాలా శాతానికి ఒంటరిగా ఉండే భర్తలకి ఇవ్వడానికి ఆ మధ్యకాలంలో చాలామంది ఒక కొడుకున్నాడా
ఒక్కటే కొడుకు ఇచ్చి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఆడపిల్లను కదా, ఇట్లాంటివి వచ్చినాయి సిచ్యువేషన్స్ కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, బయట వారి చెప్పుడు మాటలు వినడం. చెప్పిన మాటలేని మళ్ళీ చెట్టు కళ్ళకు ఇలాంటి పెట్టుకున్నంత పని అయిపోతుంది అట్లా ఉంటే. వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మనమే నమ్మాలి. సో చెప్పుడు మాటలు ఎప్పుడు వినకండి, నీ కళ్ళతో చూసి. కోపం ఉన్న వాళ్ళు చాలా చాలా ఫ్యామిలీలో కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ కోపాన్ని కూడా ప్రేమగా చూసుకోవాలి. సరే మన వాళ్ళే అని వదులుకునేటంట వదిలే అని వాళ్ళు ఏమన్నా మాట అంటే ఉన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళవచ్చు అట్లాంటి ఫ్యామిలీలో. అదే నువ్వు చిన్న మాట అనే నువ్వెవరు నన్ను అనడానికి అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉమ్మడి కుటుంబంలో లేరు. అండ్ ప్రతి చిన్న దానికి గొడవ పడే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళతో కలిసి ఉండలేరు. ఎందుకంటే ఆ నరకంలో బ్రతికే కన్నా వేరుగా ఉండి బ్రతకడమే బెటర్ అని నేను చెప్తాను. చివరాఖరికి నేను వచ్చి చెప్పే మాట ఏంటంటే, సహనం, ఓర్పు, త్యాగం. ఇప్పుడు ఎక్కువ శాతానికి ఇంకొక మాట కూడా చెప్తాను గాయస్, ఇది కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ జరిగి ఎవ్వరు ఏమన్నా పర్లేదులే మన వాళ్ళని వదిలేసుకునేటువంటి మెంటాలిటీ ఉండాలి. వాళ్ళు కొట్టే దాఖలాలు కూడా ఉండొచ్చు. నీ భర్త కూడా అప్పుడు ఏమనే పొజిషన్లో ఉండడు. భర్త కూడా భార్యకు అండగా ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ భర్త కూడా ఏం మన వాళ్ళే కదా అని ఒప్పించే వాళ్ళు ఉంటే ముందరికి వెళ్ళిపోతుంది. కానీ ఇంకొక విషయం చెప్తాను, ఈ అప్పట్లో భర్త దగ్గరికే వస్తున్నాను. అప్పట్లో చాలామంది అత్త మామలు కొట్టినా ఎవరు కొట్టినా ముందుకు వెళ్ళి సంసారం చేసేటువంటి మనుషులు కూడా ఉన్నారు. భర్త కొట్టడం, బావ కొట్టడం, మరిది కొట్టడం, అబో ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. ఇట్లాంటి వాటిని కూడా తట్టుకోగలిగి కాపురాలు చేసారు కాబట్టి అప్పట్లో ఉమ్మడి కాపురాలు ఉన్నాయని, ఉమ్మడి సంసారాలు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నాయని నేను అంటాను. సహనం, ఓపిక, త్యాగం ప్రతి ఒక్కటి ఉండి దాటుకొని పోయి ఏమైనా సరే ఎవ్వరు ఏం చెప్పినా సరే నా వాళ్ళు నేను అనుకుంటే ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయని నేను చెప్తాను. ఆస్తి కోసం ఆశపడేటువంటి ఆలోచన ఉండకూడదు. నీ అప్పు నా అప్పు, నువ్వెవరు నేనెవరు అన్నట్లుగా ఉండకుంటే, అండ్ నీ పని నీది నా పని నాది అని ఉండేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఉండరనే చెప్తాను. ఇంకో విషయం చెప్తాను, ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి చెప్తాను. ఎవరు ఏమన్నా ఉండాలి, ఎవరు ఏం తిట్టినా పడాలి. ఇట్లా అయితే ఉమ్మడి కాపురాలు నిలబడతాయి. అండ్ ఇంతవరకు నా వీడియోలో మీకేమైనా రాంగ్గా నేను పోర్ట్రే చేసినట్లు మాట్లాడిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఏమైనా రాంగ్గా మాట్లాడితే దానిని సరి చేసుకొని మాట్లాడేటువంటి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటువంటి ఆలోచన నేను తెచ్చుకుంటానని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. నాలో కూడా ఏమైనా చెడు ఉండొచ్చు, నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ మంచిదాన్ని అని చెప్పేసి నేను ఎప్పటికీ చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బ్యాడ్ ఉంటుంది, అందరిలో గుడ్ ఉంటుందని చెప్పలేను. ప్రతి ఒక్కరిలో బ్యాడ్ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ఇంకొకటి, నా ఒపీనియన్ ఏంటి ఫైనల్గా అని చెప్తానని చెప్తున్నాను కదా, ఏం లేదు గాయస్, విడిపోండి, ఒంటరిగా ఉండండి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ విడిపోయి ఎప్పుడో పండగకి పబ్బానికి కలుసుకొని నవ్వుతూ ఆడుతూ పాడుతూ కలిసి మెలిసి ఉండండి. అంతేగాని దగ్గరుండి కొట్టుకో తిట్టుకో. చెప్తున్నాను కదా గాయస్, విడిపోయి కలిసి ఉండడమే మంచిదని నేను అంటున్నాను. పండగకు పబ్బానికి కలుసుకొని నవ్వుతూ ఆడుతూ పాడుతూ నీ కష్టాలు నేను, నా కష్టాలు నువ్వు పంచుకొని కలిసి ఉండడం మంచిదని నేను అంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, బాయ్ గైస్.